విడుదల రజని తను చేసిన అక్రమాల మీద కేసు నమోదైతే ఆమె రెచ్చిపోయి సవాల్ చేస్తూ దాంట్లో ఎలాంటి సంబంధం లేని లావు శ్రీకృష్ణదేవరాయలు గారిని కెలికింది. ఆయన ఆ రోజు చెప్పాడు, నువ్వు మొదలుపెట్టావు నేను ముగింపిస్తానని. ఆయన కెలుక్కోకుండా సమయంలో కెలుక్కుంది. ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటున్న మనకెందుకులే, మనం పార్లమెంట్లో మన సమస్యలు ఇద్దామని ఆయన ఆలోచన అలా ఉండేది. లేదంటే దగ్గుబాటి పురంధేశ్వరి గారు ఆంధ్రప్రదేశ్లో జరిగిన మద్యం కుంభకోణం మీద ఒక నివేదిక ఇవ్వడం జరిగింది ఇంతకుముందే. సరే, ఆవిడ నివేదిక ఇచ్చింది కదా, చూసుకుంటుందిలే అనుకున్నారు. ఎప్పుడైతే విడుదల రజని కెలికిందో ఆయన ముగింపు పలుకుతానని మాట అన్నాడో ఆ రోజే నిర్ణయం తీసుకున్నాడు ఆయన. పార్లమెంట్లో దేశం చూస్తుండగా వైసీపీ పార్టీని, జగన్మోహన్ రెడ్డిని, ఆ ప్రభుత్వ హయాంలో జరిగిన దోపిడీని కడిగి పడేశాడు ఆయన. మద్యంలో వాళ్ళు ఏ రకంగా దోచుకున్నారో పూసగుచ్చినట్లు చెప్పాడు ఆయన. దోచుకున్న డబ్బుని ఎలా దేశాలు తరలించారో స్పష్టంగా చెప్పాడు. దాని మీదే అమిత్ షా గారు ఆయన పిలిపించుకుని వివరాలు తీసుకుని ఈడీకి అప్పచెప్పే పనిలో ఉన్నారు. ఈడీ రంగప్రవేశం చేయబోతోంది. విడుదల రజని అనాలోచితంగా చేసిన సవాల్ని స్వీకరించిన లావు శ్రీకృష్ణదేవరాయలు దాన్ని ఎలా చేశారో చూడండి. ఎవడు తీసుకుని కోతులు ఆడు పడతాడు అన్నదానికి విడుదల రజని వ్యాఖ్యల ఉదాహరణ. ఈ వ్యవహారంలో తను తీసుకున్న గోతిలో తానే పడటం కాకుండా జగన్మోహన్ రెడ్డి, మిథున్ రెడ్డి లాంటి వాళ్ళందరినీ కూడా ఆ గోతిలో పడేసింది. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలోనే ఒక ఎమ్మెల్సీ, చీఫ్ మినిస్టర్, డిప్యూటీ సీఎం, మంత్రులు, కొంతమంది నాయకులు ఎన్ని రోజులు తిహార్ జైలు మగ్గారో చూసాం. అలాంటిది వేల కోట్ల రూపాయలు దోచుకున్న ఆంధ్రప్రదేశ్ మద్యం స్కామ్లో వీళ్ళందరూ జీవితాంతం జైల్లో ఉండాల్సిందే. ఆ పరిస్థితి విడుదల రజని కల్పించింది. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్ద నాయకులంతా విడుదల రజని దుమ్మెత్తిపోస్తున్నారు. నోటి దోల ఎంత పని చేస్తుందో చూసారా? విడుదల రజని నోటి దోల నిదానంగా చుట్టుకునే పరిస్థితి నుంచి వేగంగా చుట్టుకునే పరిస్థితి తీసుకొచ్చింది. వల్లభనేని వంశీ కిడ్నాప్ చేసి హత్యా ప్రయత్నం చేయబోతే ఆ కేసు ఎట్లా చుట్టుకుందో తెలుసు, చూస్తున్నాం. బోరుగడ్డ అనిల్ బోరుకొచ్చేసాడు. దొంగ సాక్ష్యాలతో ఫేక్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి బెయిల్ తీసుకుని వాళ్ళు బోరుకొచ్చేసిన పరిస్థితి. అలాగే మద్యం కుంభకోణం వేల కోట్ల రూపాయలు దోచేశారు, దేశాన్ని దాటించేశారు. ఇది చాలా సీరియస్ కేసు. బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య కేసుని సాగదీసిన ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి అండ్ గ్యాంగ్ దోచుకున్న మద్యం కేసుని తప్పించుకోలేరు, తప్పించుకునే అవకాశం కూడా లేదు. అలాంటి పకడ్బందీగా సాక్ష్యాలు దొరికినాయి. సాక్ష్యాలు దొరికిద్దామంటే ప్రజలందరికీ తెలుసు, మనకు తెలుసు. డిజిటల్ ట్రాన్సాక్షన్ లేకుండా అమ్మకాలు చేశాడు అంటేనే దోచుకోవటం. అక్కడే దొరికిపోయాడు వేల కోట్ల రూపాయలు. వార్త చూద్దాం. మద్యం కుంభకోణంపై కీలక నిర్ణయం దిశగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు భేటీ అవడం వైసీపీ వర్గాల్లో గుబులు రేకెత్తిస్తోంది. గుబులు కాదు, వణుకు పుడుతుంది, కాళ్ళలో వణుకు వస్తుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ తర్వాత రాష్ట్రానికి చేరుకున్న ఎంపీ లావు సీఎం చంద్రబాబుతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. మద్యం కుంభకోణం వ్యవహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందనడానికి ఇది ఒక ఉదాహరణ. మద్యం స్కామ్పై కీలక నిర్ణయం దిశగా ప్రభుత్వం అడుగులేస్తోంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో భారీగా మద్యం కుంభకోణం జరిగిందని ఎంపీ లావు పార్లమెంట్లో మాట్లాడటం తెలిసిందే. 4,000 కోట్లను విదేశాలకు తరలించారన్న అంశాన్ని బయట పెట్టడమే కాదు, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి చర్చించారు. బుధవారం ముఖ్యమంత్రిని కలిసి ఢిల్లీ పరిణామాలను ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు నివేదించినట్లు సమాచారం. కాగా ఢిల్లీ మద్యం కుంభకోణానికి ఎన్నో రెట్లు అధికంగా గత జగన్ ప్రభుత్వం హయాంలో ఏపీలో అక్రమ మద్యం వ్యాపారం జరిగిందని టీడీపీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు లోక్సభలో చేసిన తీవ్ర ఆరోపణలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా దృష్టి సారించారు. మంగళవారం పార్లమెంట్ సమావేశాల మధ్యలోనే ఆయనను ప్రత్యేకంగా తన కార్యాలయానికి పిలిపించుకొని వివరాలు తెలుసుకున్నారు. అమిత్ షా గారు కూడా ఆశ్చర్యపోయారంట. ఇన్ని వేల కోట్లు దోచుకోవచ్చా? మద్యాన్ని అడ్డం పెట్టుకుని ఇన్ని వేల కోట్లు ఎలా దోచుకున్నాడు అర్థం కాక ఆయన కూడా కాసేపు మైండ్ బ్లాక్ అయ్యి లావు గారిని పిలిచి క్షుణ్ణంగా అడిగి తెలుస్తున్నారంట ఏ రకంగా ఎట్లా దోచుకున్నారని. ఆశ్చర్యపోయాడంట ఆయన. పబ్లిక్గా ఇలా కూడా దోచుకోవచ్చా? దోపిడికి ఇన్ని మార్గాలు ఉన్నాయా? అమ్మ జగన్ రెడ్డి అన్నాడంట ఆయన. ఇప్పుడు దాకా బొకేలతోనో శాలువాలతో మబ్బి పెట్టాడు పాపం వాళ్ళని. నిజస్వరూపు బయటపడతంటే ఆశ్చర్యపోవడం వాళ్ళ వంతైంది. ఇప్పుడు ఏపీ కుంభకోణంతో పోల్చితే ఢిల్లీ కుంభకోణం నీటి బొట్టంతేనని ఈ సందర్భంగా లావు ఆయనకు వివరించినట్లు సమాచారం. నీటి బొట్టే 1%. ఆంధ్రప్రదేశ్ కుంభకోణంతో పోల్చుకుంటే ఢిల్లీ లిక్కర్ కుంభకోణం 1%. అంటే ఇన్ని వేల కోట్లు దోచాడో అర్థం చేసుకోండి.
సంబంధిత కీలక పత్రాలను హోంకు అందజేసినట్టు తెలుస్తోంది. 90,000 కోట్ల మద్యం వ్యాపారంలో 18,000 కోట్లు దుర్వినియోగమయ్యాయని, అవి కాకుండా మరో 4,000 కోట్లు బినామీ పేర్లతో దుబాయ్, ఆఫ్రికాకు తరలించారన్న ఆరోపణలపై హోంమంత్రి ఆరా తీశారని తెలుస్తోంది. హైదరాబాద్కు చెందిన ఎన్ సునీల్ రెడ్డి 2,000 కోట్లను దుబాయ్కి తరలించిన కీలక పత్రాలను లావు అందించారని సమాచారం. ఈ లావాదేవీలపై ఈడీ క్షుణ్ణంగా దర్యాప్తు జరిపితే అనేక కీలక వివరాలు బయటకు రావడం ఖాయం. ఈ విషయంపై తాము క్షుణ్ణంగా దర్యాప్తు జరిపిస్తామని అమిత్ షా ఆయనకు హామీ ఇచ్చినట్టు తెలిసింది. ఏపీ మద్యం కుంభకోణం పర్యవసానాల వల్లే ఒక ఎంపీ రాజీనామా చేసి రాజకీయాల నుంచి నిష్క్రమించారని కూడా లావు వివరించారు. ఆ ఎంపీ ఎవరో కాదు, విజయసాయిరెడ్డి గారు, తెలిసిందే కదా. కేవలం ఈ కుంభకోణం వల్లే ఎక్కడ తను కూడా ఇరుక్కుంటానని కనీసం బయటకు వచ్చి అప్రూవర్గా మారి నిజాలు చెప్తే తనకు శిక్ష పడకుండా తప్పించుకునే అవకాశం ఉందని చెప్పి, మరి ఆ కుంభకోణంలో ఆయన సంబంధం లేదంటున్నాడు. కసిరెడ్డి రాజశేఖర రెడ్డి పేరు అది చెబుతున్నాడు ఆయన. వాస్తవం అయితే ఆయన శిక్ష నుంచి తప్పించుకోవచ్చు, లేదంటే ఏటూ కంటిన్యూ అవుతాడు. రాష్ట్రంలోని 22 డిస్టిలరీలను చేజెక్కించుకొని అర్థం పద్ధం లేని బ్రాండ్లతో 26 కొత్త కంపెనీలను ప్రారంభించారని, అంతర్జాతీయ బ్రాండ్లన్నింటినీ వెళ్లగొట్టారని తెలిపారు. ప్రభుత్వ దుకాణాలలో 99,000 కోట్ల మేరకు అమ్మకాలు జరిగితే అందులో 690 కోట్లు మాత్రమే డిజిటల్ లావాదేవీలు జరిగాయని, మిగతా సొమ్ములో అత్యధిక భాగం జగన్ రెడ్డి, ఆయన అనుయాయులు కబళించారని వివరించారు. భారీ మద్యం కుంభకోణంపై దృష్టి పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం సైతం సాధ్యమైనంత త్వరగా నిగ్గు తేల్చే పనిలో ఉన్నట్టే కనిపిస్తోంది. అనేక కేసులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి మీద, అనేక కేసులు. గతంలో 40,000 కోట్ల పైచలకు ఈడీ, సిబిఐ అటాచ్ చేసిన సంగతి మనకు తెలుసు. ఇప్పుడు కొత్తగా ఎన్ని కేసులు పెట్టుకుంటే నాకేం వద్దు అనుకుంటున్నాడు ఆయన. ఇప్పుడు చన్నీళ్ళు పోసుకుంటే ఒక మగ్గు పోసుకున్నప్పుడు కొంచెం చల్లనిపిస్తుంది, మూడో మగ్గు ఏముండదు, అదే అనుకుంటున్నాడు ఆయన కూడా. నేను ఎన్ని లక్షల కోట్లని దోచేసుకుంటే నాకు మాత్రం పోయేదే ఉంది, కేసు అట్ట పడి ఉంటుంది, కోర్టు చుట్టూ తిరగొచ్చు. ఒకవేళ రేపు జైలుకి వెళ్ళినా అరెస్ట్ చేసి బెయిల్ క్యాన్సిల్ చేసి జైల్లో వేసినా ఈ నెపంతో రోజు బయటికి రావచ్చు కదా అనుకుంటున్నట్టున్నాడు ఆయన. డైలీ వాయిదాలు వేసి తిరగొచ్చు కదా. ఎన్ని కేసులు ఉంటే ఆయన వాయిదాలు పడుతూ ఉంటాయి, ప్రతిరోజు వాయిదాలు ఉంటాయి. చక్కగా పొద్దున లేచి కోర్టుకు వచ్చి సాయంకాలం దాకా కాలక్షేపం చేసి తన మందితో కబుర్లు చెప్పుకుని వాడు సాయంకాలం వెళ్ళి పడుకోవచ్చు అనుకుంటున్నాడు ఆయన. అంతేగాని నేను ఒక రాజకీయ నాయకుడిని, ఒక పార్టీ పెట్టాను, ప్రజలకు సేవ చేస్తానని మాట ఇచ్చాను, వాళ్ళకి నా మొహం ఎట్టా చూపించాలి అన్న సిగ్గు మాత్రం లేదు. కేసులో కేసు పడి ఉంటుంది, వాయిదాలతో పాటు వాయిదాలు తిరుగుతూ ఉండొచ్చు, రోజు బయట ఉండొచ్చు అన్న ఆలోచన తప్ప ప్రజలకు సేవ చేద్దాం, మంచి చేద్దాం అన్నాయి జ్ఞానం ఏ కోసానా లేదు. అలాంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి. పైగా వాళ్ళ పేటీఎం కూలీలు అంటారు, మేము వచ్చిన తర్వాత అక్రమంగా మద్యాన్ని అమ్మటాన్ని నిషేధించాం, గ్రామాల్లో ఉండే బెల్ట్ షాపులు మొత్తం రద్దు చేసాం, 40,000 చిల్లర అంటున్నారు వాళ్ళు. 40,000 బెల్ట్ షాపులు రద్దు చేసి అఫీషియల్గా ప్రభుత్వం చేత షాపులు పెట్టించి ఆ షాపుల్లో, ఆ దుకాణాల్లో ఆ పేటీఎం గాళ్ళని పెట్టుకొని పబ్లిక్గా దోచుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇంకా బెల్ట్ షాపులు ఎందుకు? బెల్ట్ షాపులతో పని లేకుండా పబ్లిక్గా ప్రజాధనంతో షాపులు పెట్టి ప్రజాధనంతో మందుకొని దాన్ని సెకండ్ సేల్స్లో అమ్ముకొని 1,000 కోట్లు సంపాదించుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. బెల్ట్ షాపులు ఎందుకు పెట్టనిస్తాడు? ఆయనే బెల్ట్ షాప్ పెడితే అఫీషియల్గా తెలుసుకోండి. పేటీఎమ్స్ మీ నాయకుడు చేసిన దుర్మార్గాలకి శిక్ష పడి తీరుతుంది. క్యూలో నుంచి వచ్చి రోజు ప్యాకెట్లు పట్టుకుని మీరే క్యారేజీలు, బాక్సులు ఆయన ఏం తింటాడో మరి అవన్నీ పట్టుకుని క్యూలో నుంచోండి.